హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం అన్బాక్స్ చేద్దాము. మేము ఇది వచ్చేసి నిన్న తీసుకున్నాము, కానీ నేను ఈరోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 31st రోజు మేము ఈ పార్ట్ఫుల్ బిర్యానీ అని చెప్పని వేలచేరిలో ఉంటుందండి, చెన్నైలో. ఇక్కడ చెన్నైలో చాలామంది హైదరాబాద్ బిర్యానీ దొరకదు, సరిగా ఉండదు అని అనుకుంటారు. కానీ ఈ బిర్యానీ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ దమ్ చేసి ఇస్తారు. చాలా బాగుండిద్ది, కుండతో సహా ఇచ్చేస్తారనమాట. ఆన్లైన్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. చాలా బాగుందండి, మైల్డ్గా, మసాలాలు ఎక్కువ కాకుండా మనం హైదరాబాద్లో ఎలాగా ఉండిద్దో బిర్యానీ ఎలాగ తింటామో అదే టేస్ట్లోనే ఉండిద్ది. చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను, మీకు తెలిసిద్ది. కానీ ఇది ప్యాకింగ్ వచ్చేసి చాలా టైట్గా చేస్తారు వీళ్ళు. మూత తీయడమే చాలా కష్టంగా ఉంది ఇది. నేను వచ్చి ఒకటి చికెన్ 65 బిర్యానీ తీసుకున్నాను, ఒకటి వచ్చేసి మటన్ బిర్యానీ తీసుకున్నాను. ఆల్రెడీ మేము చికెన్ బిర్యానీ, నార్మల్ చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాను. ఆ రోజు నుంచే నాకు ఈ హోటల్ గురించి చాలా బాగుంది అని చెప్పని దీని గురించి ఒకసారి అన్బాక్స్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సరే, ఇది సరైన సందర్భం అని చెప్పని మేము 31st ఎలాగైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట బిర్యానీ. సో చాలా బాగుంది. ఇంకొకటి వీళ్ళ దగ్గర ఇంకొక బిర్యానీ అండి, మష్రూమ్ బిర్యానీ. అసలుకి వెజ్ లాగానే లేదు, చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. మష్రూమ్ బిర్యానీ నా ఫేవరెట్ అయితే మష్రూమ్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ నేను రికమెండ్ చేయాలి అని అంటే నేను వాటికి 100 to 100% నేను వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి ఫిష్ బిర్యానీ ఉంది, ప్రాన్ బిర్యానీ ఉంది. కానీ నేను ఇంకా అవి టేస్ట్ చేయలేదు. నేను టేస్ట్ చేసింది ఇవి అన్నమాట. మటన్ బిర్యానీ నేను అంటే బాగోలేదు అని కాదు, చాలా బాగుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ అని ఉంటుంది కదా. నా ఫేవరెట్ మష్రూమ్ అండ్ చికెన్ బిర్యానీ. ఇంకొకసారి ప్రాన్ బిర్యానీ కూడా తీసుకొచ్చి అది టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉండిద్దో. చూసారా, ఒక పక్క ఆకలేస్తుంది, ఒక పక్క ఇది ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ మూత తీసే తలికి తల ప్రాణం పోతుందండి. అంత టైట్గా అంత బాగా చేసిస్తారనమాట. మనకి వేడిగా పొగలు కక్కేలాగా ఉంటుంది బిర్యానీ. చూసారా, ఆ ఫినిషింగే ఎంత బాగుందో. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోయిద్ది కదా ఇలాంటి బిర్యానీ నిజంగా. ఇది కొంచెం పర్వాలేదు, తొందరగా వచ్చింది. వావ్, సూపర్ కదా. ఆ ఆనియన్ చూడండి, ఫ్రైడ్ ఆనియన్. టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. దీంట్లోనే మనం కలిపే కన్నా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసి మనం కలుపుకున్నాం అనుకోండి, బాగా అంత కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట కలిపేది. లేదనంటే కింద ముక్కలు అలాగే ఉండిపోతాయి. నేనంటే ఇంకా అవసరానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు తినాలని అనిపించే ఒక దాని మీద నేను ఇంకా తర్వాత వాళ్ళు కలుపుకుంటారులేని ఫస్ట్ నాకు నేను పెట్టుకొని తినేస్తున్నాను. ఇది మటను. రైతా అండ్ చిల్లీ సాల్నా అని ఉంది, మిర్చి సాల్నా చాలా బాగుంది. కానీ వాళ్ళు ఈ కుండలు వచ్చేసి వన్స్ మనము ఇది తిన్న తర్వాత, ఇది ఖాళీ అయిన తర్వాత వాళ్ళు రీయూస్ వాడొద్దండి అని అన్నారు. దీంట్లో ఏదన్నా చెట్లు అలాంటివి ఏమన్నా పెట్టుకోండి అని అంటున్నారు. డబ్బాలు వచ్చేసి మైక్రో ఓవెన్లో యూజ్ చేసుకోవచ్చు. నాకు నిజంగా మిర్చి సాల్నా అయితే చాలా నచ్చిందండి.
అయితే అలాగే చాలా స్మూత్గా చూడండి, పట్టుకుంటుంటే ఎంత స్పాంజీగా ఇది ఉందో. ஓகே நான் ஏன் இது தெலுங்குல சொல்கிறேன்னா, நிறைய பேர் வந்து தெலுங்குக்காரங்க ஹைதராபாத் பிரியாணி எங்கே கிடைக்கும் அப்படின்னு சொல்லிட்டு ரொம்ப சஃபர் ஆகிட்டு இருக்கிறாங்க. ஸோ அவங்களுக்காக நான் தெலுங்குல இது சொல்லிட்டு இருக்கிறேன், ஓகேங்களா? ஆனால் ரொம்ப நல்லா இருக்குது, டேஸ்ட்டாக இருக்குது. உங்களுக்கு இந்த வீடியோ பிடிச்சிருந்துச்சுன்னா ப்ளீஸ் லைக் அண்ட் ஷேர், சப்ஸ்கிரைப் மை சேனல். நீங்கள் ఛానల్ ఎంకరేజ్ பண்ணணும், இந்த மாதிரி நிறைய వీడియోస్ నాను ఎడుకును. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీకు చెన్నైలో ఎక్కడెక్కడ ఏమేమి దొరికిద్ది అన్నది నేను వేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లరికూ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రేటు విషయంలో కూడా చాలా రీజనబుల్గానే ఉంది. హెవీ కూడా కాదు రేటు, రీజనబుల్ రేటు, చాలా బాగుంది. హార్ట్ఫుల్ బిర్యానీ ఈ కుండ మీద రాసి ఉండిద్ది చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.